ఈ జాతకాల్ని చూస్తుంటే అంటే నాకు వచ్చిన జాతకాల్ని చూస్తుంటే ఇందులో పునర్వివాహ యోగం ఉంది. కొంతకాలం తర్వాత విడిపోయి పునర్వివాహం కావచ్చు. ఇది పునర్వివాహ యోగం. మాంగళ్య దోషం అంటే హెడ్డింగ్. మాంగళ్య దోషమని నేను చెప్పినటువంటి హెడ్డింగ్. పునర్వివాహ దోషమని ఒకటుంటది. మాంగళ్య దోషం అంటే పునర్వివాహ యోగం. ఒక పెళ్ళయి కొంతకాలం తర్వాత విడిపోతారు. తర్వాత ఇంకో పెళ్ళయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. అదే రకంగానే వైధవ్య యోగం అని ఉంటాయి. వైధవ్య యోగం గురించి మీకు చెప్పాలంటే పెళ్ళయ్యాక వరుడు కానీ వధువు కానీ ఇంకొకటొచ్చి సన్యాస యోగం. సంతాన యోగం. సన్యాసి యోగం అని చెప్తే ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే తను స్వామి అని దేవాలయానికి వెళ్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటది ఆ సందర్భంలో? పూజ గదిలో ఉంటది. అదేమంటే సెక్షువల్ లైఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం.